లో బీజేపీ కార్పొరేటర్ రాధా తన భర్త ధీరజ్ రెడ్డి ఫోటో మనకు కనబడుతున్నాయి. సో ధీరజ్ రెడ్డి 20 మంది అనుచరులతో తనని పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లి హత్యా ప్రయత్నం చేశాడు, తనని చంపబోయాడని చెప్పి వారంతా వాపోతున్నారు. సో మార్వాడి విజయ్ దేవడ మాట్లాడుకొచ్చారు. సో ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. నా మీద దాడి ఎందుకు చేశారని నేను ఆలోచిస్తే కేవలం నాకేడా పొలిటికల్ మైలేజ్ వస్తుందని చెప్పేసి ఇంకోటి నేను ఒక్కటే అడగదలిగే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఒకటే, ఆర్కేపురం డివిజన్ భారత రాజ్యాంగంలో ఉన్నదా, లేకపోతే దీనికి ఏమైనా సపరేట్ కాన్స్టిట్యున్సీ ఉన్నదా, లేకపోతే ఆర్కేపురం డివిజన్ లో రాజ్యాల పాలన నడుస్తున్నదా? ఆల్రెడీ నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళ కమిషనర్ కూడా ఇవాళ అప్రోచ్ అవడం జరిగింది. 5 కమిషనర్ గారు కలిసేసి నాకున్న స్వేచ్ఛ ఏంది, నాకేమున్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏమున్నది, నేనేం మాట్లాడగలుగుతా, పోస్టర్లు పెట్టగలుగుతానా పెట్టలేనా, లేకపోతే ప్రతిదానికి ధీరజ్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకోవాలా? ఒకవేళ హెచ్ఆర్సీ వాళ్ళు కమిషనర్ గారు నాకు చెప్పారనుకోండి ధీరజ్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకోవాలంటే తప్పకుండా నేను ప్రతి ఊపిరి పీల్చుకున్న ధీరజ్ రెడ్డి గారు పర్మిషన్ అడిగే ఊపిరి పీల్చుకుంటాను. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము, పోలీసు వారు కూడా కేసుని దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ కేసు ఆల్రెడీ బుక్ చేశారు. ఆల్రెడీ పోలీసు వారు కూడా బాగానే సహకరిస్తున్నారు. నిన్న సీసీ ఫుటేజ్ పరిశీలించినాక ఫర్దర్ గా ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటామని అన్నారు. ఖచ్చితంగా నేను పోలీసు వారు కూడా విజ్ఞప్తి చెప్తున్నది ఏంటంటే నాపై హత్య ప్రయత్నం చెప్పి ఈ కేసుని ఎలాంటి కాంట్రిబ్యూట్ చేయకుండా ఏది ఉన్నదో న్యాయంగా న్యాయబద్ధంగా ఏది ఉందో అది చేయాలని కోరుకుంటున్నాను. నా పైన హత్య ప్రయత్నం జరిగింది. ఇంకో విషయం, ఆ పార్టీ ఆఫీస్ కాడ మేము మా కుటుంబ సదస్సులు వచ్చినాక ధీరజ్ రెడ్డి గారు వారి అనుచరులు ఒక మాట అన్నారు. ధీరజ్ రెడ్డి గారు మీకు కూడా విన్నారు ఆ మాట, ఏమన్నారు? మారోడోడా నీకు రాజకీయం ఎందుకు అన్నారు, మారోడోడా నాకు రాజకీయం ఎందుకు అన్నారు కదా. నేను మీకు చెప్పదలుచుకున్నా, మారోడోడు రాజకీయం చేయొద్దని ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ రాసింది లేదు. నేను బరాబర్ ఇన్ని రోజులు నేను రాజకీయం చేయొద్దు అనుకున్నా. నేను బరాబర్ ఇవాళకెళ్ళి మా మారోడలకు ప్రతి ఒక్కళ్ళకు అండగా ఉంటాను, రాజకీయం చేస్తాను. వచ్చే 2026లో మీ ఎదురుగానే పోటీ. నా మీద దాడి ఎందుకు చేశారని నేను ఆలోచిస్తే కేవలం నాకేడా పొలిటికల్ మైలేజ్ వస్తుందని చెప్పేసి ఇంకోటి నేను ఒక్కటే అడగదలిగే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఒకటే, ఆర్కేపురం డివిజన్ భారత రాజ్యాంగంలో ఉన్నదా, లేకపోతే దీనికి ఏమైనా సపరేట్ కాన్స్టిట్యున్సీ ఉన్నదా, లేకపోతే ఆర్కేపురం డివిజన్ లో రాజ్యాల పాలన నడుస్తున్నదా? ఆల్రెడీ నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళ కమిషనర్ కూడా ఇవాళ అప్రోచ్ అవడం జరిగింది. 5 కమిషనర్ గారు కలిసేసి నాకున్న స్వేచ్ఛ ఏంది, నాకేమున్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏమున్నది, నేనేం మాట్లాడగలుగుతా, పోస్టర్లు పెట్టగలుగుతానా? ఒరే మార్వాడోడా, నీకెందుకురా రాజకీయం అంటూ నన్ను దూషించారు, నన్ను కొట్టారు అని చెప్పి మార్వాడి విజయ్ దేవడ అంటూ ఉన్నారు. ఎస్, మా ప్రతినిధి శిల్ప ఫోన్లను సిద్ధంగా ఉంది. శిల్ప, సో మార్వాడి నీకు రాజకీయం ఎందుకని చెప్పి ధీరజ్ రెడ్డి నాపై దాడి చేశారు, అసలు ఏం జరిగింది? ఇద్దరి మధ్య కాంట్రవర్సీ ఏంటి? పొలిటికల్ మైలేజ్ అంటున్నారు, ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానంటున్నారు. ఇక్కడ ధీరజ్ రెడ్డి వర్గీయులేమో బతకడానికి వచ్చినావు, నీకెందుకు రాజకీయం అని చెప్పి దాడి చేసినట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఎలా చూడాలి ఈ విజయ్ దేవడ ఆరోపిస్తున్న విషయాల్లో ఎటువంటి వాస్తవాలు ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో ఒకవైపు మార్వాడి గో బ్యాక్ నినాదం కొనసాగుతుంటే ఇంకోవైపు ఆర్కేపురం బీజేపీ కార్పొరేటర్ రాధా భర్త ధీరజ్ రెడ్డి ఒకవైపు మార్వాడి పైన దాడి చేశారంటూ కూడా ప్రస్తుతం అయితే ఆరోపణలు వస్తున్నాయి. ఇవి ప్రస్తుతం సంచలనంగా మారినాయి. ఎందుకంటే ఒకవైపు ఉద్యమం కొనసాగుతుంటే ఇంకోవైపు మార్వాడి పైన అత్యంత తీవ్రంగా కొట్టారంటూ కూడా ఎవరైతే బాధితుడు ఉంటారో బాధితుడు ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి. విజయ్ దేవడ అదే విధంగా రాధా ఎవరైతే ధీరజ్ రెడ్డి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్కేపురానికి సంబంధించినటువంటి కొన్నేళ్ల నుండి కూడా వాళ్ళు అధికారం కోసం వాళ్ళు నిరంతరంగా కూడా ఉంటున్నారు. సో ఈ సమయంలోనే ఒకవైపు వాళ్ళిద్దరి మధ్య ఏవైతే అధికారం కోసం ఇది మొత్తం కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య కూడా తగద వచ్చినట్టు ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ప్రధానంగా ధీరజ్ రెడ్డి తనను చంపేందుకు హత్య చేశారంటూ కూడా ఒకవైపు తను ఎవరైతే విజయ్ దేవడ ఉంటారో ప్రస్తుతం ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా మార్పుడు ఇవాళ నీకు రాజకీయం ఎందుకు అంటూ కూడా తిట్టారంటూ కూడా ప్రస్తుతం అయితే ఆరోపణలు ప్రస్తుతం చేస్తున్నారు. దీనిపైన ఒకవైపు హ్యూమన్ రైట్స్ ని కూడా సంప్రదించారు. ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయాలంటూ కూడా ప్రస్తుతం కోరుతున్నారు. ఒకవైపు ఇష్యూ కొనసాగుతుంటుంది, ఇంకోవైపు వాళ్ళు కొన్ని రోజుల నుండి కూడా అక్కడ ఏదైతే ఆర్కేపురానికి సంబంధించినటువంటి రాజకీయంగా ఇద్దరు కూడా ఎప్పుడు కూడా నిరంతరం కూడా వాళ్ళిద్దరు కూడా ముందు ఉంటారు. ఒకవైపు బీజేపీ కార్పొరేటర్ రాధా భర్తగా ధీరజ్ రెడ్డి కొన్నేళ్ల నుండి అక్కడ ఆర్కేపురంలో తిరుగుతున్నారు. ఇంకోవైపు విజయ్ దేవడ కూడా అక్కడ రాజకీయంగా ఎంతో పేరున్నది.
సో ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరికి రాజకీయపరమైనటువంటి తగాదాలు తలెత్తినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఒకవైపు ఇష్యూ కొనసాగుతుంది. ఈ సమయంలోనే నన్ను చంపేందుకు మార్వాడీసిన అయినటువంటి నన్ను చంపేందుకు ధీరజ్ రెడ్డి కుట్ర చేశారు అంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. దీనిపైన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఖచ్చితంగా ఇది మార్వాడీస్ వర్సెస్ మరోసారి హిందువులుగా మారబోతుంది. ఇప్పటికే ఈ ఇష్యూ అనేది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. మరోసారి మార్వాడి పైన అటాక్ చేశారంటూ కూడా ధీరజ్ రెడ్డి ఆరోపణలు చేయడంతో ఖచ్చితంగా దీనిపైన విచారించాలంటూ కూడా ప్రస్తుతం విజయ్ దేవడ ప్రస్తుతం ఆరోపిస్తున్న దీనిపైన హ్యూమన్ రైట్స్ కూడా ఆశ్రయించారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా బీజేపీ కార్పొరేటర్ ఉన్నటువంటి రాధా భర్త ధీరజ్ రెడ్డి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం ఆయన డిమాండ్ చేస్తున్నారు. కేవలం అక్కడ రాజకీయంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కాస్త ఒకవైపు మార్వాడి వర్సెస్ హిందూగా మరోసారి ఈ ఇష్యూ అయితే ప్రస్తుతం టర్న్ తీసుకుందనే చెప్పుకోవచ్చు. కేవలం రాజకీయమైనటువంటి ఇష్యూ కాస్త మార్వాడి వర్సెస్ హిందూగా ప్రస్తుతం టర్న్ తీసుకొని ప్రస్తుతం దీనిపైన ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ అప్రోచ్ అయ్యారు. దీనిపైన హ్యూమన్ రైట్స్ ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుందని కూడా ప్రస్తుతం, ఎందుకంటే ఇప్పటికే ఈ ఇష్యూ పైన అటు ఎస్ఆర్సీ కూడా చాలా సీరియస్ గా ఉంది. తెలంగాణలో జరుగుతున్నటువంటి కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్ ఇప్పుడు ఎటువంటి కేసులు నమోదయ్యాయి? ధీరజ్ రెడ్డి పైన ఎటువంటి కేసులు నమోదయ్యాయి? ఆ విజయ్ ఏం చెప్తూ ఉన్నారు? రైట్, ఖచ్చితంగా తన చంపేందుకు, తనను హత్య చేసేందుకు కూడా అటు ధీరజ్ రెడ్డి ప్రయత్నించినట్లు ఒకవైపు అటు విజయ్ దేవడ ఆరోపిస్తున్నారు. దీనిపైన ఒకవైపు పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఏవైతే వీడియోస్ కావచ్చు, తనను చంపడానికి వచ్చినటువంటి మొత్తం కూడా ప్రస్తుతం పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినట్టు కూడా తెలిసింది. దీనిపైన పోలీసులు కేసు కూడా నమోదు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు ఎట్ ది సేమ్ టైం ఇటు ఒకవైపు పోలీసులను ఆశ్రయించగానే ఎట్ ది సేమ్ టైం ఇటు హెచ్ఆర్సీని కూడా అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే హెచ్ఆర్సీ ఇలాంటి సంఘటనలు చాలా తీవ్రంగా ఖండిస్తుంది. దీంతో అటు హెచ్ఆర్సీ సైతం అప్రోచ్ అవడంతో హెచ్ఆర్సీ వచ్చి ఎంక్వైరీ చేసిన అనంతరం దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుందని కూడా ప్రస్తుతం అయితే ఒక ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా కేసులు నమోదైనాయి మార్వాడికి సంబంధించినటువంటి. సో ఇప్పుడు ఇది ఇంకో తను తీసుకోపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మార్వాడీస్ దళితుల పైన దాడి చేశారంటూ కూడా ఒకవైపు ఉద్యమం కొనసాగుతుంటే, ఇప్పుడు మాత్రం ఒకవైపు హిందువులే మార్వాడీస్ పైన దాడి చేశారంటూ కూడా ఇప్పుడు రిజిస్టర్ తీసుకోవడంపై దీనిపైన ఖచ్చితంగా తీవ్రంగా తీసుకుంటుంది. హెచ్ఆర్సీ తీవ్రంగా తీసుకొని దీన్ని అయితే పరిగణించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తం మీద తెలంగాణలో వైపు మార్వాడి గో బ్యాక్, తెలంగాణ బచావ్ మూమెంట్, ఈ పేరిట మార్వాడీలు వ్యాపారాల ప్రకారంగా తెలంగాణ స్థానికుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్న ఒక రకంగా ఉద్యమం కొనసాగుతున్న తరుణంలోనే ఇటు మార్వాడి ఒక ఆయన తెలంగాణలో రాజకీయం చేస్తాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే పోటీ చేస్తానని చెప్పి ఆయన రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆర్కేపురంలో భర్త కార్పొరేటర్ రాధా భర్త ధీరజ్ రెడ్డి ఆ మార్వాడి విజయ్ దేవడ పైన ఈ రకం కిడ్నాప్ చేసి దాడి చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా మార్వాడి విజయ్ దేవడ కూడా మాట్లాడుకొచ్చారు. రాజ్యాంగంలో మీకెన్ని హక్కులు ఉన్నాయో నాకు అన్ని హక్కులే ఉన్నాయి, ఇప్పటివరకు నేను రాజకీయం చేయలేను, ఇకపై రాజకీయం చేస్తాను, నేనేంటో చూపిస్తాను, ఎదురుగానే పోటీ చేస్తానని చెప్పి ధీరజ్ రెడ్డికి సవాల్ చేస్తున్నారు. మరి బీజేపీ నేతలు ఇటీవల కాలంలో జరిగినటువంటి మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని పూర్తిగా తీవ్రంగా ఖండించారు. మార్వాడీలు మనతో పాటు భాగస్వామ్యం అన్నారు, మార్వాడీలు ఇక్కడ చేయడానికి వీలుంటుందన్నారు, మార్వాడీలు ఇక్కడ చేసే హక్కు కూడా ఉందని చెప్పి మార్వాడి ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసే సిద్ధమయ్యారు. మరి ఇప్పుడు అదే పార్టీకి సంబంధించిన ఒక బీజేపీ కార్పొరేటర్ భర్త